చేయబట్టుకొని నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. సాతానుడు వారిని నైతికంగా పాడు చేశాడు. ఆఖరాకి దేవుడు అన్నాడు, ఇక్కడ మీ వల్ల కాదు, మీరు నేను చెప్పినట్టుగా మీరు ధర్మశాస్త్రానుసారంగా మీరు నడవలేరు, ఇట్లా కాదు, నిబంధనే మారుస్తా మీతో నేను. కారణం ఏంటంటే భూలోకములో ఉన్న ఏ మనుష్యుడు ఈ భయంకరమైన వ్యవస్థలో పడి కొట్టుమిట్టాడి నశించిపోకూడదు. మీరు అందులో నుంచి రక్షించబడాలి. దాని కొరకు మీ ద్వారా లోకరక్షకుడు ప్రభు అయిన నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకుని రావాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకనే దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు జనాంగంతో ఆయన నిబంధనను మార్చి ఏ నిబంధనకు వచ్చాడు? కోతి ఏ విధంగా తన పిల్లను మోసుకుని పోద్దో, కోతి ఎలా మోసుకుని పోద్దో అలా పట్టుకోవాలి దేవుని చేతిని వాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మార్చి పిల్లి పట్టుకున్నట్టుగా నేను పట్టుకుంటాను మిమ్మల్ని. అందుకనే నేను మిమ్మల్ని ఎప్పుడు విడువను ఎడబాయను, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. కనుక ఆయన ఎప్పుడూ మాట తప్పనివాడు. అందుకనే ఆ విధంగా ఏ విధంగా తల్లి పిల్లి పిల్లను తన నోటి కనిపించుకొని తీసుకుని వెళ్ళుద్దాం, దేవుడు ఇశ్రాయేలు వ్యవస్థను ఆ విధంగా తన చేతితో పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. చివరకు ఆఖరాకి సాతానుడు ఎంత ప్రయత్నం చేశాడో, ఆఖరాకి యూదా జనాంగమే, ఆ జనాంగమే లేకుండా భూమి మీద లేకుండా మట్టు పెట్టాలి అని ప్రయత్నం చేశాడు. ఎక్కడ? చరిత్ర గ్రంథాలలో, బైబిల్లో 17వ పుస్తకంలో. బైబిల్లో చరిత్ర గ్రంథాలు మొదటి 17 పుస్తకాలు. ఆ 17వ పుస్తకం ఏంటి? ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో మనం గమనిస్తే అద్భుతం ఏంటంటే, ఏ హామాన్ అయితే యూదులను నశింపజేయాలి,